ఈరోజు ఫ్యామిలీతో ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ జర్నీ చేస్తున్నానండి. అంటే వాళ్ళకు కూడా ఎప్పుడు నుండో ఫ్లైట్ ఎక్కాలని కోరుకుంది. అది ఈరోజు అయితే తీరబోతుంది అనమాట. అయితే ఇంటి దగ్గర నుండి ఆటోలో అయితే బయలుదేరాం అనమాట ఎయిర్పోర్ట్కి. అయితే ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అవ్వలేదండి. ఇది రెస్టారెంట్ అనమాట. ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. ఇప్పుడు మా నలుగురితో పాటు మా అమ్మ కూడా వస్తుందండి. అసలు మా అమ్మని తీసుకెళ్ళాలని కోరిక అనమాట. అయితే ఇది ఎప్పుడు వెళ్ళాల్సిన ప్రయాణం అండి. ఛానల్గా వాయిదా అయితే వేస్తూ వచ్చాను. ఈసారి అయితే ఎలాగైతే వెళ్తున్నాము. ఇతనైతే మా క్లాస్మేట్ అండి, మా ఫ్రెండ్ అనమాట. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ నుండి బై వాక్ అయితే వెళ్ళాలన్నమాట. అయితే ఆటోలు మాత్రమే ఎంట్రన్స్ వరకు వదలట్లేదండి, కార్లు అవి అయితే వదులుతున్నారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ నుండి లోపలికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు చెక్ ఇన్ అది చేయడానికి లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇప్పుడు చెక్ ఇన్ అది చేసి లోపలైతే ఉన్నామండి. ఇప్పుడు వెయిటింగ్ హాల్లో అయితే ఉన్నాము. అయితే మా వాళ్ళు ఇది ఫస్ట్ టైం అయితే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చారన్నమాట. చాలా హ్యాపీగా ఉన్నారు. చూడవచ్చు మీరు వాళ్ళ కళ్ళలో ఆనందం. ఇప్పుడు ఇక్కడ షటిల్ బస్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇలాగా ఎయిర్పోర్ట్లోకి వచ్చి ఫస్ట్ టైం ఫ్లైట్ని చూసిన తర్వాత మా వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇది ఫ్లైట్ ఎక్కడం అనేది పెద్ద విషయం కాకపోయినా ఎవరికాళ్ళ కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఇది మా వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదేనండి మేము ఎక్కబోయే ఫ్లైట్ దగ్గర రాగానే మా వాళ్ళు అయితే చాలా ఆనందంగా అయితే ఉన్నారు. ఎందుకంటే ఫ్లైట్ ఎక్కడం అనేది పెద్ద విషయం కాదు ఈ రోజుల్లో. ఏదేమైనా వీళ్ళకి అనేప్పటికీ ఫస్ట్ టైం కాబట్టి వాళ్ళు అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నారు. ఏంటి చివరి ఫ్లైట్లోకి వచ్చినా ఎలా అయితే ఫైనల్గా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను నేను. ఇంకా ఫ్లైట్ అయితే బయలుదేరడానికి సిద్ధంగా ఉందండి. సో ఫ్లైట్ అయితే సక్సెస్ఫుల్గా ల్యాండ్ అయితే అయిందండి. इससे यात्रियों के साथ बैग बदल जाने की संभावना नहीं रहेगी। जिन अतिथियों को व्हीलचेयर की आवश्यकता है उनसे निवेदन है कि वे बैठे रहें। सभी अतिथियों के विमान से उतर जाने के बाद आपकी सहायता की जाएगी। आपके साथ यात्रा करके हमें खुशी हुई। ఫైనల్గా ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చేస్తున్నారు. పైనకి వెళ్ళచ్చు. ఏంటి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అమ్మో అమ్మా సో మా వాళ్ళు ఫ్లైట్ దిగిన తర్వాత వాళ్ళైతే చాలా ఆనందపడ్డారండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చింది. సో గైస్ ఎలా అయితే అనుకున్నదైతే జరిగింది. ఎప్పటి నుండో అనుకున్న ఫ్లైట్ జర్నీ అయితే ఇప్పటికి అయిందనమాట. సో గైస్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రావ్ క్యాప్చర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.